హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లడ్డు ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. సో దానికోసం ముందుగా నేను ఒక గ్లాస్ పంచదారని తీసుకొని పాకం చేసి రెడీగా చేసి పెట్టుకుంటున్నాను. సో ఒక గ్లాస్ పంచదారకి హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను, తొందరగా పాకం వస్తుంది కాబట్టి. సో పాకం అయితే పెట్టేశాను, ఇది మరుగుతూ ఉంటుంది. అంతలోపు మనం పిండి కలుపుకుందాము బూందీకి. సో ఒక గ్లాస్ పంచదారకి ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇది మనం గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మనము బూందీ పిండిలాగా కలుపుకుందాం. కొద్దిగా వాటర్, కొద్దిగా సోడా వేయాలి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. సో పిండి అయితే మరీ చిక్కగా ఉండకూడదు, మరి పతలాగా ఉండకూడదు, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే బూందీ బాగా షేప్ వస్తుంది. సో మనం ఇంకా ఆయిల్ పెట్టుకొని ఇంకా బూందీ వేసుకుందాం స్టవ్ మీద. నేనైతే ఈ పాకంలో కొద్దిగా ఇది ఇలాచీ వేస్తున్నాను. మనకి పాకం అనేది ఎక్కువ తీగలాగా రావాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనకి తిక్కుగా కనిపిస్తుంది. ఇలా అన్నప్పుడు మనకి గట్టిగా అంటుకుపోతూ ఉంటుంది. సో అలా వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, హీట్ చేశాను ప్యాన్ని. ఇప్పుడు మనము బూందీ వేసుకుందాము. బూందీ అయితే వేసాను, కాల్చాను. మరీ ఎక్కువ కాల్చకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదని మీడియంగా కాల్చుకోవాలి. మరీ ఎక్కువ కాల్చినప్పుడు ఏమవుతుందంటే కారాలాగా క్రిస్పీగా అయిపోతాయి, అప్పుడు లడ్డు అనేది సాఫ్ట్గా ఉండదు. సో మీడియంగా వేయించుకొని తీసేసుకోవాలి. మనం చేసి పెట్టుకునే ఈ బూందీని మనం ఈ పాకంలో వేసుకొని కాసేపు మూత పెడతాము, అంతా మిక్స్ చేసుకొని. ఇప్పుడు మనం ఈ బూందీని ఈ పాకం మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకున్నాము. మనం కాసేపు మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బూందీ చూడండి కొద్దిగా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము కాజు ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. గీ అయితే వేడవుతుంది. సో గీ కరిగిపోయింది, ఇందులో మనము కాజు వేసుకుంటాం. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ వేయించినా కూడా ఇది మాడిపోతుంది. కలర్ అయితే చేంజ్ అయిపోయాయండి. సో నేను ఇది లడ్డు మిశ్రమంలో వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం లడ్డూలాగా చేసుకోవాలి. నేనైతే బూందీ అంతా వేరే ప్యాన్లోకి తీసుకున్నాను. ఇలా మనం ఒకసారి అంతా ఇట్లా ప్రెస్ చేసుకున్నట్లయితే ఎక్కడైనా పాకం పీల్చుకోకపోయినా అది కూడా పీల్చేసుకుంటుంది. సో బూందీ అయితే చల్లారింది, మనం ఇప్పుడు వీటిని బాల్స్ చేసుకున్నాము. ఈ విధంగా మనం అన్ని బాల్స్ చేసుకున్నాము, లడ్డు లాగా చుట్టేసుకున్నాము. లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ శనగపిండితో ఇన్ని లడ్డూస్ చేసుకోవచ్చు మనం. ఎన్నో కౌంట్ చేద్దాం రండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 లడ్డూస్ వచ్చాయండి. ఇది ఒకటి లాస్ట్లో మిగిలింది, సో అంతా కలిపేసి పెద్ద చేశాను. ఇది అయితే మా వారికి ఇస్తాను. సో చూడండి, నేను చూపించిన విధంగా లడ్డూస్ చేశారంటే 1 వీక్ పాడవకోకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఏదైనా జార్లో కానీ దానిలో స్టోర్ చేసుకోవాలి. ఇలా వేడి మీద పెడితే బూజు పట్టిపోతాయి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బై బాయ్.